ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడంపై దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా షియా ముస్లింలు అధికంగా ఉన్న చోట్ల నిరసన ప్రదర్శనలు భారీగా జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో మహిళలు కూడా భారీ సంఖ్యలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రీనగర్లో ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేకంగా షియా ముస్లింలు నినాదాలు చేశారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ కు కూడా అంతరాయం కలిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడంపై దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా షియా ముస్లింలు అధికంగా ఉన్న చోట్ల నిరసన ప్రదర్శనలు భారీగా జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో మహిళలు కూడా భారీ సంఖ్యలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. శ్రీనగర్ లో ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేకంగా షియా ముస్లింలు నినాదాలు చేశారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడంపై దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా షియా ముస్లింలు అధికంగా ఉన్న చోట్ల నిరసన ప్రదర్శనలు భారీగా జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో మహిళలు కూడా భారీ సంఖ్యలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రీనగర్ లో ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేకంగా షియా ముస్లింలు నినాదాలు చేశారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడంపై దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా షియా ముస్లింలు అధికంగా ఉన్న చోట్ల నిరసనలు ప్రదర్శనలు భారీగా జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో మహిళలు కూడా భారీ సంఖ్యలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రీనగర్ లో ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేకంగా షియా ముస్లింలు నినాదాలు చేశారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, చెప్పండి.
వెన్నెల నిన్న జరిపిన ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయాతుల్లా ఖమేనీ మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న షియా ముస్లింలు ఈ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన అనేది కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా అనేక మంది షియా ముస్లింలు ఖమేనీకి మృతికి సంతాపంగా అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ అదేవిధంగా ఆందోళనకు దిగడం జరిగింది. దీంతో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా దేశంలో షియా ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేయమని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలంటూ కూడా జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు ఇరాన్ రాజధాని టెహరాన్లో కూడా ఖమేనీ మృతి తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు విధుల్లోకి వచ్చి నినాదాలన్నిటి కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాక్ లో ఉన్న అమెరికా స్థావరం పైన కూడా అమెరికా రాయబార కార్యాలయం పైన కూడా పెద్ద ఎత్తున ప్రజలు దాడులకు సిద్ధపడ్డ పరిస్థితి అనేది కూడా ఉంది. జేసీబీలు తీసుకొని ఆ రాయబార కార్యాలయాన్ని కూల్చేస్తామని చెప్పేసి కూడా అటువైపుగా వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళని నిలువరించేందుకు ప్రయత్నాలు చేయడంతో భద్రతా దళాలకు అక్కడున్న ఖమేనీ మద్దతుదారులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అనేది కూడా నెలకొంది. దాంతో పాటుగా ఖమేనీ మృతికి ప్రతీకారం అనేది కూడా తీర్చుకొని తీరుతామని చెప్పేసి కూడా ఇరాన్ సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కేబినెట్ లో తీర్మానం అనేది కూడా చేశారు. ఎందుకంటే ఖమేనీ మృతికి ప్రతీకారం అనేది తీర్చుకోవాలి. అదేవిధంగా మధ్య ఆసియాలోని అమెరికా బేస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దాడులకు దిగాలి అని చెప్పేసి కూడా కేబినెట్ సైన్యానికి ఆదేశాలంటూ కూడా జారీ చేసినట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో అమెరికా కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపు క్రితమే ఒక స్టేట్మెంట్ అనేది కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఖమేనీ మృతి తర్వాత అక్కడ ప్రజాస్వామ్యంగా చట్టబద్ధమైన పాలన ఏర్పాటు చేసేందుకు ఇరాన్కు సంబంధించిన ప్రజలు అదేవిధంగా అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ప్రయత్నించాలి. అమెరికా పైన ప్రతీకార దాడులు చేస్తాం, అమెరికా పైన ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం దానికి భారీ మూల్యం అనేది కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చేసిన దాడుల కంటే మరింత గట్టిగా ఈ దాడులు ఏంటి కూడా చేస్తాం. దానివల్ల ఇరాన్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అమెరికా పైన ఇజ్రాయెల్ పైన ప్రతీకార దాడులు చేయాలన్న ఆలోచనను ఇరాన్ నేతలు విరమించుకోవాలి. అలాంటి ఆలోచన చేస్తే వాళ్ళకే నష్టం అని చెప్పేసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఖమేనీ మృతికి తప్పనిసరిగా ప్రతీకారం అనేది తీర్చుకొని తీరుతాం. అమెరికాకు మద్దతుగా తమ దేశాల్లో స్థావరాలన్నిటి కూడా ఎక్కడైతే ఇచ్చారో వాటన్నిటిపైన కూడా దాడులన్నిటి కూడా నిర్వహించి తీరుతామని చెప్పేసి కూడా ఇరాన్ ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా 14 దేశాల్లో అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలు సైనిక స్థావరాలపైన దాడులకు ఇరాన్ కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు ఇజ్రాయెల్ అమెరికాకు ఇరాన్కు మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఈ ఘర్షణలన్నింటి కూడా ఎందుకు చెలరేగాయనే దాని గురించి కనుక ఒకసారి చూసినట్లయితే సో మొత్తం మీద కూడా అమెరికా ఇజ్రాయెల్కు బహిరంగంగా ఎదురు నిలుస్తున్న దేశంగా ఇరాన్ మళ్ళొకసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్ వంటి ప్రధానమైన దేశాలంటి కూడా వ్యూహాత్మకంగా అమెరికాతోటి అనుబంధాన్ని కూడా కొనసాగిస్తుంటే దానికి విభిన్న ధోరణిని కూడా ఇరాన్ అనుసరిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా దీనికి చరిత్ర, మతపరమైన ఆలోచన, రాజకీయ వ్యూహాలంటి కూడా అనేక కారణాలని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న పరిస్థితి కూడా ఉంది. 1979లో ఇరాన్లో ఒక విప్లవం అనేది కూడా జరిగింది. ఈ విప్లవం అనేది ఒక కీలక మలుపు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 1979 కంటే ముందు మహమ్మద్ రెజా పహ్లవి పాలనలో ఇరాన్ అనేది అమెరికాకు మిత్ర దేశంగా కూడా ఉండేది. ఇజ్రాయెల్ తోటి కూడా వాళ్ళకు మంచి సంబంధాలన్నిటి కూడా ఉండేవి. అయితే 1979లో రోహిల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ విప్లవం అనేది కూడా జరిగింది. దాంతో ఇరాన్ యొక్క రాజకీయ దిశ అనేది కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో 1979లో ఇరాన్లో జరిగిన రాజకీయ విప్లవం తర్వాత ముఖ్యంగా పాశ్చాత్య ఆధిపత్యానికి వ్యతిరేకత అనేది కూడా ఆ దేశంలో క్రమక్రమంగా పెరగడం పోయింది. అదేవిధంగా ఇజ్రాయెల్ను అంగీకరించకపోవడం, అదేవిధంగా షియా మత సిద్ధాంతాల ఆధారంగా పాలన కొనసాగించాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించుకోవడంతో ఘర్షణ వాతావరణం అనేది కూడా మొదలైంది. దీంతో అమెరికా ఇజ్రాయెల్ పైన ఇరాన్లో వ్యతిరేకత, అదేవిధంగా ప్రభుత్వ విదేశాంగ విధానంలో మార్పు అనేది కూడా వేగంగా రావడం కూడా జరిగింది. దీంతో విభేదాలన్నింటి కూడా ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా షియా సున్నీ అంశం అనేది కూడా ప్రధానంగా తెరపైకి రావడం కూడా జరిగింది. ప్రపంచంలో దాదాపు 85 నుంచి 90% ముస్లింలలో సున్నీలుంటే 10 నుంచి 15% మంది షియాలు ఉన్నారు. సో ఇరాన్లో దాదాపు 90% పైగా షియా ముస్లింలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్ వంటి దేశాలంటివి సున్నీ ముస్లింలతోటి మెజార్టీలో ఉంటే ఈ మతపరమైన విభజన అనేది కూడా
ప్రాంతీయ రాజకీయాలపైన ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇరాన్ తనను షియా సమాజానికి రక్షకుడిగా కూడా ప్రకటించుకుంటూ ఇరాక్, లెబనాన్, యెమెన్ వంటి ప్రాంతాల్లోని షియా వర్గాలకు మద్దతుగా నిలవడం అనేది కూడా అంతర్జాతీయ పరంగా ఉద్రిక్తతలను కూడా దారితీసింది. సో మొత్తం మీద కూడా ఇదే అంశంతో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నావి తమ నాయకత్వానికి సవాల్గా మారుతున్నాయన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు సౌదీ అరేబియా ఇలాంటి దేశాలతో ఇరాన్ దీర్ఘకాలంగా విభేదాలంటూ కూడా కొనసాగిస్తూ వస్తోంది. అదేవిధంగా ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో కనుక చూసినట్లయితే వయలాత్ ఈ ఫకీ అనే సిద్ధాంతం అనేది కూడా అమల్లోకి వచ్చింది. ఈ విధానం ప్రకారం మతపరమైన ఉన్నత పండితులు దేశపైన పరమాధికారాన్ని కలిగి ఉంటారు, అత్యున్నత అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. అందుకే ఇరాన్లో సుప్రీం లీడర్ అనే వ్యవస్థ అనేది కూడా రావడం కూడా జరిగింది. సో ఇలాంటి మతాధికార రాజకీయ నమూనా అనేది ఇతర సున్నీ దేశాల్లో లేకపోవడం, ఒక ఇరాన్లో మాత్రమే ఉండడంతో ప్రస్తుతం ఈ వివాదం అనేది కూడా ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు ఇరాన్, అదేవిధంగా ఈ ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్కు ఉన్న విభేదాల నేపథ్యంలో ఇతర ముస్లిం దేశాలన్నిటి కూడా వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, జోర్డాన్, ఈజిప్ట్ వంటి దేశాలు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా కొనసాగించడం కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఆ దేశాల్లో వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడాన్ని ఇరాన్ కూడా వ్యతిరేకిస్తూ వస్తోంది. అందుకే ఆ దేశాల్లో ఉన్న దాడులపై, ఆ దేశాల్లో ఉన్న వాటిపైన కూడా దాడులు కూడా నిర్వహిస్తున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు కూడా ప్రస్తుతం వార్లోకి ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అనేది ఇప్పుడు 14 దేశాలకు విస్తరించింది. 14 దేశాలు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యుద్ధంలో పాల్గొనాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఖతార్లోని దోహాలో అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరం పైన దాడులంటి కూడా జరిగాయి. ఇప్పుడు దుబాయ్లో కూడా తాజాగా దాడులంటి కూడా ఇరాన్గా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అనేది కూడా రావాల్సింది. ఏదేమైనప్పటికీ మధ్య ఆసియా అనేది ప్రస్తుతం ఒక రావణ కష్టంలాగా కూడా రగులుతోంది. దీనికి అంతం ఎప్పుడు, ఇది ఎప్పటికీ శాంతి ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా విభేదాలు కానీ ఈ ఉద్రిక్తతలంటి కానీ అంతర్జాతీయ సమాజంపై తీవ్ర ప్రభావం అనేది కూడా చూపించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేదా అనేది కూడా చూడాలి. కానీ ఇరాన్ కనుక రెట్టించిన ప్రతీకారంతో కనుక దాడులు చేస్తే మాత్రం ఇంకా యుద్ధం అనేది భీకరంగా మారే అవకాశం ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శిరీష్.